బెంగళూరు రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రత్యేక కోర్టు. దీంతో హేమకు కాస్త ఊరట లభించనుంది. ప్రస్తుతం హేమ పరప్పన అగ్రహార జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ ప్రక్రియ అనంతరం జైలు నుంచి విడుదల కానున్నారు. బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించిన హేమ తరపు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి తన క్లయింట్ హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని కోర్టుకు తెలిపారు. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, షరతులతో కూడిన బెయిల్ మంజూరైందని తెలుస్తోంది హేమకి. మరి దీనిపై హేమ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? వివరాలేంటి? సంతోషి, ఇప్పుడు రేవ్ పార్టీ కేసులో మాత్రము నటి హేమకు కొంచెం ఊరట కలిగిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తను అసలు నాకు డ్రగ్స్ పార్టీకి సంబంధం లేదంటూ బుకాయించిన మాటలు కూడా తెలుసు. కానీ డ్రగ్స్ కేసులో మాత్రము తను నిర్ధారణ కూడా అయ్యింది. తను డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా నిర్ధారించడం జరిగింది. అదే కాకుండా మరి తను 2 సార్లు పోలీసులు నోటీసులు జారీ చేసినా వెళ్ళకపోవడం కూడా జరిగింది. మళ్ళీ తర్వాత 3వసారి నోటీసులతో తను బెంగళూరు పోలీసుల దగ్గర అరెస్ట్ కావడం, బెంగళూరు పోలీసుల దగ్గర మాత్రం తను విచారణకు హాజరవ్వడంతో తను డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ చేసి తనను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నటి హేమకు మాత్రం తన తరఫున న్యాయవాది మరి మహేష్ కిరణ్ శెట్టి తన వాదనలు వినిపించి కూడా తన క్లయింట్ ఇప్పుడు హేమ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, తన దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని కూడా కోర్టుకైతే తెలియజేయడం జరిగింది. కానీ నిజాలు ఇంకా రుజువు కాలేదు. కానీ తనకు మాత్రము బెయిల్ కండిషన్లతో కూడిన బెయిల్ మాత్రము తనకు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మరి బెయిల్ ప్రక్రియలన్నీ కూడా పూర్తి చేసుకుని నటి హేమ అయితే జైలు నుంచి విడుదల కానున్నారు. మరి తను విడుదలైన తర్వాత కూడా పోలీసులు అయితే రోజు కూడా తనని ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో మాత్రం మరి తను రోజు హాజరు కావాలి అని కూడా వాళ్ళు షరతులు ఇవ్వడం కూడా జరిగింది. ఆ షరతుల మీద బెయిల్ కూడా తనకు మంజూరు చేయడం కూడా జరిగింది. అందుకు మరి తనను రోజు విచారించే కొద్ది కూడా తను తను ఎవరెవరిని తీసుకొచ్చింది ఏంటి, అసలు తన దగ్గర ఎంత డ్రగ్స్ దొరికిందా లేదా, న్యాయవాది వినిపించినట్టుగానే తన దగ్గర నిజంగా డ్రగ్స్ ఏమి దొరకలేదా అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీయనున్నారు. సంతోషి. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.